కప్పువాడా, నీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటాం. మహిమ మహిమ మహామహిమ నీకే ప్రభు. సర్వశక్తి గల దేవుడివి, సర్వోన్నతుడివి, ఆ శక్తి ఆ బలము మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభులకు ప్రభువి, రాజులకు రాజు, నీ అధికారానికి లోబడుతున్నాం తండ్రి. ప్రతి బిడ్డకి నా ప్రభు నైనా మీరు మాట్లాడిన మాటలను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ దాసుడు మీరు దీవించండి, ఆశీర్వదించండి, రెక్కల చాట భద్రపరిచి ఇంకా నీ మహిమకరంగా మీరు వాడుకోమని అడుగుచున్నామయ్యా తండ్రి. నాయనా ప్రభా, నీ మాటలు ప్రభా నైనా ప్రభా తండ్రి, ఆయన నోటి ద్వారా స్పష్టంగా వచ్చేటట్టుగా సహాయము కృప దైత్యమని అడుగుతున్నాం. స్వస్థపరచువాడివి నేనే అని సెలవిచ్చిన దేవుడివి ప్రభా, తల నుంచి అరికాల వరకు సంపూర్ణ స్వస్థత ఆరోగ్యము దయచేయండి నైనా తండ్రి. మరొక్కసారి ప్రభు నన్ను మీరు స్వాధీనపరచుకొని అయా నైనా ఈ నైనా పొద్దునజాము కాలము నా ప్రభ నైనా మరొక్కసారి నీ వాక్కు నీ బిడ్డలకు వినిపించుమని, వచ్చిన ప్రతి బిడ్డని పేరు పేరు చెప్పిన దీవించు, ఆస్వాదించుమని యేసుక్రీస్తు ప్రభు శక్తి గల నామంలో అడిగి వేడుకుని పొందుకున్నాము మా తండ్రి. ఆమేన్. విశ్వాసులకి మన శిష్యులకి తేడా ఏంటనేది మనము చూడబోతున్నాము. ఎందుకంటే దేవుని సంగమా, దేవుడు ఎక్కడ ఆయన విశ్వాసుల్ని తయారు చేయమని అక్కడ చెప్పలేదు. ఎందుకంటే ముందు పిలిచేది విశ్వాసుల్ని. వాళ్ళని పిలిచిన తర్వాత వాళ్ళు ఆయన వాక్యం విని, ఆయన వాక్కు స్వరము ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా వాళ్ళు జీవించాలని, ఆయన చెప్పిన ప్రతి మాటకి గైకొని నడవాలని శిష్యులు చేసే పని అది చేస్తారు. ఎందుకంటే దేవుని వాక్య ప్రకారంగా మనం జాగ్రత్త చూసినట్లయితే మనము అనుదినము మనము ఎదుగుతున్నాము. అయినా కూడా మన లోకపరంగానే మనం ఆలోచిస్తూ ఉంటాము. ప్రతి శిష్యుడు ఆయన ఒక విశ్వాసియే, కానీ ప్రతి విశ్వాసి ఆయన శిష్యుడు కాడు. అది జాగ్రత్త గమనించండి. మరొకసారి చెప్తా, ప్రతి విశ్వాసి ప్రతి శిష్యుడు ఆయన ఒక విశ్వాసియే, కానీ ప్రతి విశ్వాసి శిష్యుడు కాడు. ఎందుకంటే తేడా ఉంది. కొంతమంది అక్కడితోనే ఉండిపోతారు, వాళ్ళు విశ్వసించారు, వాళ్ళు అక్కడే ఉండిపోతారు. కానీ కొంతమంది ఏంటంటే ఆయన యొక్క సంపూర్ణతలోకి వెళ్ళాలని ఆశతో ఉంటారు. క్రీస్తు సంపూర్ణతలోకి మార్చబడుతున్న వారే నిజమైన శిష్యులు. అప్పుడు విశ్వాసులు ఏమైపోతారు? అందుకే పిలువబడిన వారు అనేక మంది, కానీ ఏర్పరచబడిన వారు అన్నాడు. ఎందుకంటే ఆ కొందరు వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయంటే వాళ్ళు ప్రభు కొరికే జీవిస్తారు. ఈ లోకంలో ఎంత పెద్ద ఉద్యోగం ఉన్నా, చిన్న ఉద్యోగం ఉన్నా, వాళ్ళ దగ్గర ఆస్తి అంతస్తులు ఉన్నా లేకపోయినా, కానీ వాళ్ళ గోల్ ఏంటంటే, వాళ్ళ గమ్యం ఏంటంటే మనము ప్రభులాగా మనము కూడా అంతరంగంలో మార్చబడాలి, నా ప్రభులాగానే తయారవ్వాలి, ఆయన మాట్లాడినట్టుగా నేను మాట్లాడాలి. అందుకు మీరు చూడండి, శిష్యులు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా వీళ్ళు యేసుతో కదా ఉండేది అని వాళ్ళు గుర్తించారు. మీరు గమనించారా? వీళ్ళు ప్రభుతో ఉన్నారని వాళ్ళు గుర్తించారు. ఎలా గుర్తించారు? ఏమా ఎలా గుర్తిస్తాను నిన్ని? నువ్వు పలానా బిడ్డవని, నువ్వు పలానా ఇది కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. నీ తల్లిదండ్రులు ఉన్న లక్షణాలు బిడ్డకి కనిపిస్తూ ఉంటది. మరి వాళ్ళు 3.5 సంవత్సరాలు సహవాసం చేసిన వారు మరి ఆయన విధానంగానే వాళ్ళు మార్చుకున్నారు. ఆయన మాట్లాడే విధానం, కొన్ని తప్పులు చేశారు, కొంతమంది పడ్డారు, కానీ లేచారు. వాళ్ళు శిష్యులుగా తయారవడానికి కొంచెం సమయం పడుతుంది. నీ జీవిత కాలం అంతా సమయం పడుతుంది. ఎందుకంటే మనము పిలువబడిన వారం కాబట్టి. ఇప్పుడు ఆ పిలువబడిన వారిని ఏం చేస్తున్నాడు? ఆయన శిష్యులుగా మారుస్తున్నాడు. విశ్వాసుల నుండి శిష్యులుగా మారుస్తున్నాడు, చిన్నగా మారుస్తున్నాడు. అందుకే ఆయన ఆజ్ఞలో కూడా చెప్పాడు, వెళ్ళి శిష్యుల్ని తయారు చేయమన్నాడు. సర్వ సృష్టికి వెళ్ళి సర్వసువార్తను ప్రకటించి. అందుకే మీరు గొర్రెలకి మేకలకి తేడా ఉంటుంది. ఇప్పుడు సంఘంలో కూడా గొర్రెలు ఉన్నాయి, సంఘంలో కూడా మేకలు ఉన్నాయి. వాళ్ళు ఈ సంఘం నుంచి ఆ సంఘం పెద్దదైతే ఆ సంఘం, వాళ్ళకి ఏంటంటే ఆ సంఘం ఎక్కువైతే ఆ సంఘం దీవించబడిందని వాళ్ళ యొక్క ఊహ.
దాన్ని బట్టి నీకు అర్థమైద్ది వాళ్ళు ఎలాంటి శిష్యులో. కానీ స్థిరమైన మనసు ఉన్నవాళ్ళు, స్థిరమైన హృదయం కలిగిన వారు, వాక్యము ఎరిగిన వారు, వాళ్ళు ప్రభు కోరికే ప్రభునే ఫాలో అవుతారు. ఏ గొర్రెని ఇలా ఏ మనిషిని ఫాలో అవ్వరు. అందుకే వాళ్ళకి ఒక మంచి కాపరి ఉన్నాడని తెలుసు. వాళ్ళు దేవుణ్ణే ఫాలో అవుతారు. ప్రభు చెప్పిన మాటే ఫాలో అవుతారు. అందుకే వాళ్ళు ఏ తుఫాన్‌లొచ్చినా, వర్షాలొచ్చినా అది దేనికి సాదృశ్యం? ఏ ప్రాబ్లమ్ మీ జీవితంలో వచ్చినా కూడా వాళ్ళు నిలబడి వాళ్ళు దేవుని స్తుతిస్తారు. అందుకే యోబుని తీసుకోండి. యోబు ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడు. మంచిగా ఉన్నవాడు. ఆయన నీతిపరుడు, అన్ని యథార్థవంతుడు. ఆస్తులు కలిగినప్పుడు కూడా ఒకే రీతిగా ఉన్నాడు. అన్నీ పోగొట్టినా కూడా ఒకే రీతిగా ఉన్నాడు. అది శిష్యు లక్షణము. అంటే ఉంటే డబ్బులుంటే ఆరాధించటం, డబ్బులు లేకపోతే ఆరాధించకపోవటం అలాంటి మనస్తత్వం మనకు ఉండకూడదు. ఎందుకంటే మనం పరిస్థితులు బట్టి దేవుడిని ఆరాధించట్లా. ఆయన ఏమై ఉన్నాడని దాన్ని బట్టి మనం దేవుడిని ఆరాధిస్తున్నాం. ఆయన పరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాగణుడు ఆయన. దాన్ని బట్టి మనం దేవుడిని ఆరాధిస్తున్నాం తప్ప, మన పరిస్థితులను బట్టి కాదు. అందుకే ఈ దినాన మనం కొన్ని విషయాలు మనం తెలుసుకోబోతున్నాము. దాన్ని బట్టి నీ అంతరంగంలో నీకు అర్థమైపోద్ది. నేను శిష్యుడినా? లేకపోతే విశ్వాసినా? దేవుని సంగమా ఒక్కసారి యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనం చూడు తల్లి. చదువుతున్నారు. మీరు నన్ను ప్రేమించిన యెడల హ్మ్. నా ఆజ్ఞలను గైకొందురు. ఆమేన్. ఆమేన్. ఏమంటున్నాడమ్మా? మీరు మీరు నన్ను నన్ను ప్రేమించిన యెడల ఆ! నా ఆజ్ఞలను గైకొందురు. ఆమేన్. అంటే విశ్వాసులు యేసుని నమ్ముతారు. కానీ శిష్యులైతే ఆయన మాటకి ప్రేమిస్తారు. లోబడతారు. మీరు గైకుంటారంటే ఆయన మాటకి ఏం చేస్తాం మనము? నిజంగా మనం ఆయన ప్రేమిస్తే ఆయన చెప్పిన ప్రతి మాట మనము లోబడేవారుగా జీవిస్తాం. అది అంత కొన్నిసార్లు కష్టంగా ఉంటుంది. దిగ్గమింగటానికి కొన్నిసార్లు కొన్ని వదులుకోవటానికి, దిగ్గమింగటానికి మనకు కష్టంగా ఉంటుంది. కానీ వారైతే వాళ్ళ యొక్క ప్రభునే వాళ్ళు వెంబడించేవారు కాబట్టి అది వదులుకోవటానికి కూడా వాళ్ళు ఇష్టపడతారు. అది కోపమైనా, లేకపోతే ద్వేషమైనా, వాళ్ళలో ఉన్న అసూయ అయినా, దేవుడిని ప్రేమించేవారు అందరిని ప్రేమించేటట్టుగా ఉండాలి. అది ఆయన ఆజ్ఞ. నీవు గనక నన్ను ప్రేమిస్తే నా యొక్క ఆజ్ఞని గైకొంటా. గైకొందురు. అంటే ఆయన ఆజ్ఞ ఏంటి? మొదటికేమో దేవుని ప్రేమించమన్నాడు. తర్వాత ఏమో నీ నీ వలె పొరుగు నీ వారిని పొరుగు వారిని ప్రేమించు. నీ పొరుగు వారిని తర్వాత ప్రేమించవాలి. నీ ఇంటి వాళ్ళే నీ పొరుగు వారిని. ప్రేమించమన్నాడు. మరి అదన్నీ ఆజ్ఞలే కదమ్మా! తర్వాత శత్రువుల్ని శత్రువులను క్షమించమన్నాడు. ప్రేమించు. శత్రువుల్ని క్షమించమన్నాడా? ప్రేమించు. నేను ఒక నూతన ఆజ్ఞ ఇస్తున్నానన్నాడు యోహాను. ఏంటి ఆ నూతన ఆజ్ఞ? నీ నీ సహోదరులను సహోదరుని కూడా ప్రేమించు. ప్రేమించుమన్నాడు. ఇప్పుడు నిజంగా మనము విశ్వాసులము అంటున్నాము. మనం ఏం చేస్తాం? ఆ మాటలకి మనం గైకడం. శిష్యులైతే ఏం చేస్తారంటే ఆయన చెప్పినట్లే చేస్తారు. వాళ్ళు ధైర్యంగా నడుస్తారు. దేవుని వాక్యము ఎలా ఉందో అలాగే చేస్తారు. క్షమించమంటే క్షమిస్తారు. ప్రేమించమంటే ప్రేమిస్తారు. ఆయన కొరకు ప్రాణం ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంటారు. సాక్షులను వాళ్ళకేంటంటే ప్రభు మాటలకి లోబడుటే వాళ్ళు నేర్చుకుంది. ఎందుకంటే ప్రభు జీవితంలో తండ్రి మాటకి ఎలా లోబడ్డాడో వాళ్ళకి నేర్పించాడు. తండ్రికి ఎలా లోబడ్డాడో అది నేర్పించినప్పుడు వీళ్ళు చూస్తూ ఉన్నారు. ఆయన మాట్లాడిన ప్రార్థనలు, ఆయన చేసిన ప్రార్థనలు గాని, ఆయన మాట్లాడిన మాటలు విధానము గాని అయన్నీ వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఆళ్ళు ఏం చేశారంటే వాళ్ళు దాన్ని బట్టి వాళ్ళు నడిచేవారుగా ఉన్నారు తప్ప వీళ్ళు విశ్వాసులాగా వినటమే కాదు.
నమ్మటమే కాదు, అది దేవుడి వాక్యం అని అందరూ నమ్ముతారు, విశ్వాసులు అందరూ నమ్ముతారు. కానీ దానికి లోబడేవారు ఎంతమంది ఉన్నారనేది మీరు గ్రహిస్తే దాన్ని బట్టి నీకు అర్థమైపోయింది, నేను శిష్యున్నా లేకపోతే నేను విశ్వాసినా. గమనించండి దేవుని సంగమా, ఆయన ఇచ్చిన ఆజ్ఞలన్నీ అవి ఏమున్నాయో అది గైకునేవాడుగా నువ్వు ఉంటే గనక నువ్వు నిజమైన శిష్యుడివే. ప్రేమ కలవారైతేనే నీ పొరుగు వాడిని ప్రేమించమన్నాడు, నీ దేవుడైన యెహోవాని ప్రేమించమన్నాడు, తర్వాత నీ పొరుగు వాడిని ప్రేమించమన్నాడు, అలాగే నీ సహోదరుని ప్రేమించమన్నాడు, క్షమించమన్నప్పుడు క్షమించాలి, నీకు ఆయనకి ఇష్టం లేనిది ఏదైనా విడిచిపెట్టాలి. దాన్ని మనం ఇంకా అలాగే పట్టుకుని ఉంటే కనుక మనం ఎలాగ శిష్యులు అవుతాము? దేవుని సంగమా, ఒకసారి ఆలోచించండి. ప్రభు రాకడ అతి సమీపంగా ఉంది. మనం శిష్యులుగా ఉండాలి, మార్చబడాలి. విశ్వాసి నుండి మనం శిష్యులుగా తయారు చేయాలి. ఈ దినాన్న మీరు చూడండి, గమనించండి, మెగా చర్చెస్ ఉన్నాయి, అందులో లక్షల మందులు ఉన్నారు. ఇప్పుడు ఆ కాపరికి ఎవరు గొర్రె ఎవరు మేకలు అని తెలియదు వాళ్ళకి. ఏదో గుడ్డిగా నడిపిస్తున్నారు అంతే. వాళ్ళ జీవితాల్లో ఎలా మారారు, వాళ్ళు కనీసం ఫోన్ చేసి, అయ్యా నీ పరిస్థితి, నీ యొక్క ఆత్మీయ పరిస్థితి ఎలా ఉంది, నువ్వు దేవుడితో ఎలా సహవాసం చేసావు అడిగేవారు ఉన్నారా? ఈ దినాన్న నువ్వు దేవుడితో ఎంత సహవాసం చేస్తున్నావు, నువ్వు దేవుడికి ఎంత దగ్గర అయ్యావు అనేది మనం వెళ్ళి ఒక దేవుడు పెట్టిన కాపరి ఆయన ఏం చేయాలి? ఆత్మల్ని ఆయన పరిశీలన చేయాలి. ఏంటమ్మా నీ పరిస్థితి ఏంటి? లేదయ్యా దీనివల్ల నేను రాలేకపోతున్నాను, దానివల్ల నేను రాలేకపోతున్నాను అన్నప్పుడు వాళ్ళతో కలిసి ప్రార్థన చేయాల్సిన బాధ్యత ఎవరికుంది? కాపరిది. ఎందుకంటే దేవుని సంగమా, మనము దేవుడు వాళ్ళు ఆ కాపర్లు ఏం చేస్తున్నారు? రేపు ప్రభు వచ్చినప్పుడు ఆయన అప్పు చెప్పాలి, చెప్పవలసి ఉన్నదని. అప్పుడు వాళ్ళు ఎంత జాగ్రత్తగా వాళ్ళని, ప్రతి ఒక్క గొర్రెని జాగ్రత్తగా వాళ్ళు శిష్యులుగా తయారు చేయడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఒక్కసారి శిష్యుడిగా మారితే గనక వాళ్ళు ఇంకా దేవుణ్ణే వెంబడిస్తారు, ఇంకా దేవుని వెంబడించరు, దేవుడికే లోబడతారు, దేవుడి స్వరానికే లోబడతారు. ఎందుకంటే ఆయన గొర్రెలు కాబట్టి, వాళ్ళు నేర్చుకునేవారుగా ఉన్నారు కాబట్టి. దేవుని సంగమా, రెండోది, మనము విశ్వాసులు ఏం చేస్తారంటే వాక్యాన్ని స్వీకరిస్తారు, కానీ శిష్యులైతే ఆ వాక్యముని జీవిస్తారు, ఆ వాక్య ప్రకారంగా జీవిస్తారు. వాళ్ళు వినేవారుగా ఉండరు, వాళ్ళు చేసేవారుగా ఉంటారు. అది తేడా. ఇప్పుడు వీళ్ళందరూ శిష్యులుగా మార్చబడిన తర్వాత ప్రభు చనిపోయాడు. ఇప్పుడు వీళ్ళు వెళ్ళి ఏం చెప్తున్నారు? సంఘాలకి ఏం చెప్తున్నారు వెళ్ళి? ఎందుకంటే అక్కడ విశ్వాసులు ఉన్నారు, కొంతమంది శిష్యులు ఉన్నారు. ఆ భేదం ఏంటో చూపిస్తున్నారు, తేడా ఏంటో చూపిస్తున్నారు. యాకోబు గ్రంథము చూడమ్మా, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారై ఉండుడి. ఆమేన్. వాక్య ప్రకారంగా ప్రవర్తించమన్నాడు. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? దే ఆర్ నాట్ వినువారిగానే ఓన్లీ హియరర్స్ ఆఫ్ ద వర్డ్. అమ్మ చదవమ్మా. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించు వారునై ఉండుడి. ఆమేన్. ఆ ఎవడైనా వాక్య ప్రకారంగా వాక్యము ఏది ఆజ్ఞాపిస్తుందో దానికి లోబడే వరమే కాక చేసేవారుగా ఉండాలి. అప్పుడు నువ్వు నిజమైన దేవుని యొక్క శిష్యుడివి. విశ్వాసులైతే వింటారు. అమ్మా ఆమెకి వెళ్ళి క్షమించమ్మా అంటే వెళ్తారమ్మా? ఏమా ఎందుకమ్మా వాళ్ళని చూసి అసూయపడుతున్నావు అని చెప్పాను అనుకో సంఘ పాస్టరు, నీకు కోపం వచ్చేస్తుంది. వాళ్ళని దీవించిన దేవుడు నేను దీవించలేడమ్మా అని అడిగాడు అనుకోండి, కోపడతారు. ఎందుకంటే దేవుని పరంగా వాళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు. దేవుని బట్టి నువ్వు మాట్లాడు. నీ దేవుడిని నీ పరిస్థితిని మార్చలేడమ్మా.
ఏంటి సాతాను ఏం చేస్తాడంటే నీ పరిస్థితిని చూసి నీ కృంగిదట్టు చేస్తాడు వాడు. కానీ నీ దేవుడు సర్వశక్తి గల దేవుడు, ఆ సిట్యుయేషన్ నుంచి నన్ను బయటికి తీసుకురాగలడు అని నీకు విశ్వాసం లేకపోతే నువ్వు విశ్వాసి ఎలా అయ్యావు మరి? అంటే మన వాక్యం చదవట్లేదని దానికి అర్థం. ఆ వాక్యంలో ఉన్న దేవుని నువ్వు ఎరగలేవని దానికి అర్థం. ఎందుకంటే ఆ వాక్యములో ఉన్న దేవుని ఎరుగుంటే గనక ఆయన చెప్పిన ప్రతి మాటని విశ్వసిస్తావు. విశ్వసించడమే కాకుండా చేసేవారుగా ఉంటావు. ఆ మాటకు లోబడేవారుగా నువ్వు ఉంటావు. మనం ఏం చేస్తాం తెలుసా? మన పరిస్థితులను బట్టి మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ నీ దేవుడు ఆ పరిస్థితుల కన్నా గొప్పవాడు కాదమ్మా. ఆ వ్యాధి కన్నా గొప్పవాడు కాదా? ఏమా ఆ జబ్బు కన్నా గొప్పవాడు కాదా? ఏమా గొప్పవాడండి. గొప్పవాడండి. మనలో దానికన్నా నీకు గొప్ప శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన దగ్గర నుంచి కాదా? దేవుని వద్ద నుంచి వస్తుంది. దేవుని దగ్గర. మరి నీ పరిస్థితిని చూసి ఎందుకు మాట్లాడుతున్నావు? నాకు ఇంకా ఏం జరగట్లేదు, నాకు ఇంకా ఏం రావట్లేదు, నాకు ఎందుకు ఇంకా అవ్వట్లేదు, అవన్నీ మాటలేందుకు? నీ దేవుని బట్టి నువ్వు మాట్లాడు. హల్లెలూయా. నీ దేవుడి గురించి రాయబడి ఉంది. ఆయన్ని పట్టి నువ్వు మాట్లాడాలమ్మా. నీ మాటలు ఎవడో చెప్పిన మాటలు కాదు మనం పట్టించుకోవాల్సింది. మనం డాక్టర్ రాసింది భలే విశ్వసిస్తాం తెలుసా మనం. అవునండి. అయ్యా నీకు ఈ జబ్బు ఉందంటే, అవునా ఉందండి, ఆహా నేను ఇప్పుడు ఏం చేయాలండి అంటే వాడు ఒక టాబ్లెట్ రాస్తాడు. ఆ టాబ్లెట్ మీద ఎంత నమ్మకం ఉంటుందమ్మా మనకి. అది నేను తప్పు అని అనట్లేదమ్మా. మనం ఆ నమ్మకం ఉంది చూసారా, ఆయన రాసింది కరెక్ట్ అని, ఆయన రాసిన వల్ల నాకు ఏదైనా స్వస్థత వస్తుందని నువ్వు ఎంత విశ్వసిస్తున్నావు, ఎంత నమ్మకం పెడుతున్నావో, అదే దేవుడు మాటలు, అది జీవం గలది, నేను నీతో మాట్లాడే ప్రతి మాట అది జీవము అని సెలవిచ్చిన దేవుడు, ఆ దేవాతి దేవుడు మాటలు మనం విశ్వసించట్లా. హల్లెలూయా. ఎవరైనా ఏదైనా హల్లెలూయా. చెప్తే మనం వెంటనే విశ్వసిస్తాం. అయ్యా నీకు ఈ రోగం ఉందంటే, అవునా అయ్యా నేను అనుకున్నానండి వస్తుందని. అనుకున్నావు కాబట్టి వచ్చింది. నా ప్రభు నన్ను లేవనెత్తాడు. నమ్మకం. ఎందుకు చేయడమ్మా? ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు కాడా? అవునండి. అవును. విశ్వసించటం వినటం ఒకటమ్మా ఒక ఎత్తు అయితే, దాని ప్రకారంగా జీవించటం జీవించడం. అందుకే we must always speak words of faith, because our God is a creator, he is a maker of all things. ఆయన సమస్తముని సృజించాడు కాబట్టి ఆయన్ని పట్టి మనం మాట్లాడాలి. ఆయన చేయగడు, సమర్థుడు, నీకు అసాధ్యం అనేది దేవుడికి సాధ్యం అని చెప్తుంటే మనం దాన్ని విశ్వసించకుండా మనం ఏం చేస్తామంటే మనుషులు చెప్పిన మాటలే విశ్వసిస్తాం. ఎందుకంటే మన మీద కొంచెం వాళ్ళు ఎడ్యుకేటెడ్ కాబట్టి, అబ్బా బాగా చదువుకున్నాడు. అమ్మా అపోస్తులు ఎవరు చదువుకోలేదు తల్లి. వాళ్ళు రాసిన మాట ఆత్మ మీద ఆయన వాళ్ళు ఆధారపడిన వారు. ఆత్మ వారు ఎలా నడిపించారో అలా నడిచారు, ఎలా రాయమన్నాడో అలా రాశారు. ఆత్మ కలిగి ఉన్నారు కాబట్టి వాళ్ళు రాసిన ప్రతిదీ ఆత్మ ద్వారానే రాశారు. వాళ్ళు ఏం చదువుకోలా. అందుకోసమే దేవుడు చేసే పనులు ఎలా ఉంటాయంటే అవి ఆశ్చర్యకరంగా ఉంటుంది. కనిపించింది. నేను దానికి యోగ్యతలు కానండి. ఆయన నేను తయారు చేయలేడా? చేస్తాడు. యోగ్యతకు తయారు చేయలేడమ్మా. చేస్తాడు. చేపలు పట్టే వాళ్ళనమ్మా పిలిచి ఆయన తలకిందలు చేశాడు. ఆశ్చర్యపోయారు. దట్ ఈస్ వై గాడ్ డజంట్ క్వాలిఫై ద కాల్డ్. హల్లెలూయా. He always prepares. క్వాలిఫైడ్ వాళ్ళని పిలవరు, ఆయన క్వాలిఫై చేయాలి మనల్ని. ఈ క్వాలిఫైస్ ద పీపుల్. అందుకే దేవుడి మీద ఆధారపడండి, ఆయన చెప్పిన మాటకి లోబడండి. అప్పుడు నువ్వు నిజమైన శిష్యుడిగా నువ్వు తెలుసుకుంటావు. నేను నిజమైన శిష్యుని. ఎందుకంటే దేవుడు వాక్య ప్రకారం ఆయన వెళ్ళమన్నప్పుడు వెళ్ళాను, క్షమించమన్నప్పుడు క్షమించాను. ఆయన చెప్పిన మాటకి నేను లోబడ్డాను కాబట్టి నేను ఆయన మాట చేస్తాను. నేను శిష్యుణ్ణి, నేను విశ్వాసనే కాదు, ఆయన శిష్యుణ్ణి, ఆయన వెంబడించేవాడిని. దేవుని సంగమా, విశ్వాసులు ఆశీర్వాదాలు కోరుకుంటారు. శిష్యులు
ఏమేన్ దేవుని రాజ్యంని వెతికేవారుగా ఉంటారు. మీరు గమనించండి, విశ్వాసులు ఎప్పుడు దేవుని నుంచి ఏం కోరుకుంటారంటే, అయ్యా నన్ను దీవించయ్యా, నన్ను దీవించయ్యా, నన్ను దీవించు. కానీ శిష్యులైతే అలా కాదు. శిష్యులు ఎలాంటి వారంటే దేవుని రాజ్యము కొరకు వెతికేవారు. ఆ రాజ్యము ఎప్పుడు వస్తుందా అని వెతికేవారు, ఎదురు చూచేవారు. మీరు గమనించండి, ఆలయంలో ఒక ఇద్దరు మనుషులు ఉండేవాళ్ళు ప్రభువుని తీసుకొచ్చినప్పుడు. ఎవరమ్మా వాళ్ళు? అమ్మా సిమియోను అన్న. ఆమేన్. ప్రభు నామానికి ప్రవర్తిని. మహిమ కలుగును గాక. వాళ్ళు మీరు గమనించండి, ఆమెమో యవనస్థ కాలం తన భర్తని పోగొట్టుకుంది, కానీ ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తుంది. సిమియోనేమో దేవుడి యొక్క రక్షణ కొరకు ఎదురు చూస్తున్నాడు. అవును. వాళ్ళు పరిస్థితులను బట్టి కాదమ్మా వాళ్ళు 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 బిహేవ్ చేసింది. వాళ్ళు నిజమైన దేవుని వెతికిన వారు. అందుకే ఆయన ఆరోగ్యం 33వ వచనంలో అదే మాట చెప్తున్నాడు శిష్యులకి. నా రాజ్యముని వెతకండి, నా నీతిని వెతకండి, ఈ సమస్తము నీకు అనుగ్రహించబడును అన్నాడు. మీకు అనుగ్రహించబడదు. దానికి ముందు అని చెప్పిన ప్రతి మాట నీకు అనుగ్రహించబడు. ముందు దీన్ని వెతుకు. అందుకే మీరు ఏం చేస్తారంటే విశ్వాసులు వాటి కోసం వెతుకుతారు. ఇవన్నీ ఏం వేసుకోవాలి, ఏం ధరింపు చేసుకోవాలి, ఏం త్రాగాలి, ఏం తినాలి, ఎప్పుడు వాళ్ళ మాటలు దాని గురించే ఉంటుంది. కానీ శిష్యులైతే అలా కాదు. దేవుని రాజ్యము, ఆయన నీతిని దేవుడి యొక్క మొదట నీతి, దేవుడి యొక్క పరిశుద్ధతనము నేను ఎలా పొందుకోవాలి, అది నాకు కావాలి. ఏది త్రాగాలి, ఏది తాగాలి. ఆయన పక్షుల్ని పెంచేవాడు నిన్ను పెంచలేడా? ఆకాశ పక్షులు ఆకాశంలో ఉన్న పక్షుల్ని ఆయన చూసుకుంటున్నా అని చెప్తున్నాడు. మరి వాటికన్నా గొప్పవారు కారా అని అడుగుతున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు మన కారా? మనస్సు ఏమైందంటే ఎప్పుడు బ్లెస్సింగ్ మీదే ఉంటుంది. ఇట్స్ నాట్ ఆన్ ద బ్లెస్సర్. మన ఆయన కొరికే మనం జీవించాలి. కానీ మన మనస్తత్వం ఏంటంటే లోకపరంగానే మనం ఆలోచిస్తూ ఉంటాం. ఇది ఉంటే బాగుంటుంది, ఇది ఉంటే బాగుంటుంది, ఇది ఉంటే బాగుంటుంది. కానీ శిష్యులైతే అలా కాదు. దేవుని రాజ్యము, దేవుని నీతిని వెతికేవారుగా ఉంటారు. అది తేడానమ్మా. హల్లెలూయా. నీకు అర్థమైపోయింది. నువ్వు రాజ్యముని వెతుకుతున్నావా, ఈ లోకపరంగా కోసం ఆశీర్వాదం. నువ్వు వెతుకుతున్నావా? ఏమేన్ ఈ లోకపరంగా ఆశీర్వాదాల కోసం వెతుకుతున్నావా? అవన్నీ సమకూరుస్తానని చెప్పాడు కదమ్మా. మరి మన దృష్టి దాని మీద పెట్టకుండా ఆయన మీద పెడితే ఇంకెంత గొప్ప ధన్యత అది. ఏమా విశ్వాసులు వాళ్ళు సిలువని ఆశీర్వాదం. వాళ్ళు సిలువని కొనియాడతారు. విశ్వాసులు సిలువని కొనియాడతారు. కొనియాడతారు. శిష్యులైతే వాళ్ళు సిలువని మోస్తారు. మోసుకుంటూ వెళ్తారు. అది తేడా. అది తేడా. విశ్వాసులు ఏంటంటే ఎప్పుడు సిలువ దగ్గరికి వెళ్ళి వాళ్ళని అడగడం తప్ప వాళ్ళు సిలువని మోయరు. వాళ్ళకి కష్టాలు వద్దు, శ్రమలు వద్దు, వాళ్ళకి శోధనలు వద్దు. అయ్యా తీసివేయి, 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 తీసివేయి. ఇదే వాళ్ళ ప్రార్థన. వాళ్ళు ఎందుకు శోధింపబడ్డారో వాళ్ళకి తెలియదు, ఎందుకు కష్టాలు వస్తాయో తెలియదు. మనం వాక్యం జాగ్రత్త చదివితే మనం అందరము ఏదో విధంగా శోధింపబడతాము, ఏదో విధంగా మనము శ్రమలు వస్తాయి, కష్ట దినాలు వస్తాయి, అన్ని అనుభవించేవారుగా ఉంటాము. కానీ శిష్యులైతే వాళ్ళ యొక్క సిలువని వాళ్ళు మోసుకొని వెళ్తూ ఉంటారు. ఏదొచ్చినా కూడా. సిలువ అనగా మీకు తెలుసు కదమ్మా, దేనికి శ్రమలు. సాదృశ్యం? శ్రమకు సాదృశ్యం. శ్రమలు, శ్రమలకు గాని, కష్టాలు, మరణం గాని, కష్టాలకు గాని, నువ్వు ఏది అనుకుంటే అది నీ సిలువ నువ్వు మోసుకొని వెళ్లాల్సిందే. ఆయన్ని వెంబడించేవారు. అందుకే అంటున్నాడు కదా లూకాసు వార్త 9:23 వచనంలో ఏం చెప్తున్నాడు? 9. ఎవడైనా నువ్వు నన్ను వెంబడించగోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువని ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఏమా నెలకు ఒకసారి అన్నాడమ్మా? కాదండి. ప్రతి దినము సంవత్సరానికి అన్నాడు. ఒకసారి ప్రతి అన్నాడమ్మా? దినము తన సిలువను ప్రతి ప్రతి దినము మరి మోయటానికి నీకు ఇష్టం లేకపోతే నువ్వు ఆయనకి శిష్యుడు ఎలా అవుతావమ్మా? ఎలా అవుతాం చెప్పండి, ఒకసారి ఆలోచించండి. ఆయన వెంబడించేవారు తన సిలువని మేము అనుదినము
ఆయన వెంబడించేవారు మోసుకుంటూ వెళ్తూ నన్ను ఉండాలి అంతే. వెంబడించాలి. ఆయన వెంబడించడమే మన పని. మనకైతే కష్టాలు వద్దు, శ్రమలు వద్దు, హ్యాపీ లైఫ్ కావాలి క్రిస్టియన్స్కి. వాళ్ళకి ఏంటంటే ఐశ్వర్యం గురించి మాట్లాడినప్పుడు ఐశ్వర్యం కావాలి. దుర్ద గల చెవులు కలిగిన వారు అలాంటి ఆలోచనలు కలిగి ఉంటారు. వాళ్ళకి అలాంటి ప్రీచెస్ ఇస్తాడు దేవుడు. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ చెవుల్లో దుర్ద ఉంది. ఏంటి? వాళ్ళకి ఇష్టమైనదే వినాలి. వాళ్ళకి ఇష్టమైనదే వింటారు కాబట్టి అలాంటి ప్రీచెస్నే ఇస్తాడు. వాళ్ళది గమనించట్లేదు. They don't want to carry the cross. Believers admire the cross, but amen, disciples carry the cross. Always remember that. If you follow Jesus, you must follow him completely or don't follow him. Sagam ekkada ledu. Your heart should not be divided. If your heart is divided, then something is wrong. నువ్వు ఆయన వెంబడించేవారుగా ఉంటే కనుక నువ్వు సిలువ మోసుకుంటూ వెళ్లాల్సిందే. వీళ్ళన్నప్పుడు యేసుని వెంబడిస్తారు విశ్వాసులు. వీళ్ళు ఉన్నప్పుడు. శిష్యులైతే అలా కాదు. ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని తన సిలువను దేవుని వెంబడించాలి. ఆమేన్. వాళ్ళు శిష్యులు ఏం చేస్తారు? ప్రతి దినము వాళ్ళు చెల్లిస్తానే వెంబడిస్తూ ఉంటారు. దేర్ ఇస్ అ కాస్ట్ ఇన్ ఫాలోయింగ్ జీసస్. ఆ కాస్ట్ ఏంటంటే డినైయింగ్ యువర్ సెల్ఫ్. చూసారా? అది చెల్లించడానికి మనకి ఇష్టం ఉండదు. We want to be who we are. We don't want to be who he wants us to be. ఆయన కోరేది ఏంటంటే నాలాగా మీరు ఉండాలనుకుంటున్నాడు ఆయన. కానీ మనమైతే ఏం చేస్తున్నాము? నేను ఇలాగే ఉంటాను, నాకు ఇలాగే ఇష్టం. ఏమా తెలీదా? హృదయాలు ఎరిగిన వాడికి తెలీదా? మరి లూకా సువార్త 14:27-28 వచనాలు ఏం చెప్తున్నారు చూడండి ఒకసారి. మరియు ఎవడైనా తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. నా శిష్యుడు కాడు, కానినేరుడు అని చెప్తున్నాడు. He cannot be my disciple. చదవమ్మా. మీలో ఎవడైనను ఒక గోపురము కట్టింపగోరిన ఎడల దాన్ని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగలబడి మొదట లెక్క చూచుకొనడా? చూసారా? దేర్ ఇస్ అ కాస్ట్ ఇన్ ఫాలోయింగ్ జీసస్. మీరు కట్టే ముందు ఏం చేస్తారమ్మా? లెక్క చూసుకుంటాం సరిపోతుందా లేదా అని. నేను కట్టగలనా, నేను దీన్ని కంప్లీట్ చేయగలనా అనేది నీకు ఉంటేనే చెయ్యాలి. అందుకే దేవుని సంగమా, ప్రభు ఆ మాట సెలవివ్వటానికి కారణం ఏంటంటే నువ్వు నీలో ఉన్నది ఆయనకి అప్పచెప్పేయాలి. అది ఏదైనా కానీ, అది నీ బలహీనతన కానీ, ఏదైనా కానీ దేవుని సంగమా, అది మన గర్వం అవ్వచ్చు, అది విడిచిపెట్టి ఇట్ కాస్ట్ యూ టు ఎంప్టీ అవుట్ యువర్ సెల్ఫ్. ఎలాగ ఉండాలంటే మనం ఇంకా ఆయన తప్ప ఇంకెవరు కనపడకూడదు మనకి. ఎదుటి మనిషిని చూసినప్పుడు, ఒక శిష్యుని చూసినప్పుడు కానీ ఆయనలో ఉన్న ప్రభుని మనం గుర్తించాలి. అందుకే వాళ్ళు ఆ రోజుల్లో శిష్యుల్ని చూసి వీళ్ళు ప్రభుతో నడిచిన వారు కాదా అని అడిగాడు. మరి మనము ప్రభుతో నడిచేవారమేనమ్మా? It will cost you to be a disciple. Definitely it will cost you. You have to give up. నీ పాతయన్ని పోవాలి, నీ ఆలోచన విధానం పోవాలి, ఇదివరకు నడిచిన విధానం. ఎందుకంటే సమస్తము నూతనమైన పడినప్పుడు ఆ పాత మనిషి అనేది కనపడకూడదు ఇంకా. When you're a new creation, the old should not be seen. ఆ ఓల్డ్ ఉందంటే there's something wrong with us. మనలో ఏదో మనం ఏదో ఫాలో అవ్వట్లా, ఏదో ఆజ్ఞని మనం కరెక్ట్ ఫాలో అవ్వట్లేదు దానికి అర్థము. మనం బలహీనలు తీసుకెళ్ళి ప్రభు సన్నిధిలో మనం దాన్ని జయించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొన్ని నువ్వు జయించలేవు, దానికి కృప కావాలి.
అందుకే పౌలు గారు 3 మార్లు ఆ విషయం బట్టి ఆయన ప్రభు సన్నిధిలో ఆయన ప్రార్థన చేసినప్పుడు ఒకే మాట చెప్పాడు, ప్రభు నా కృప, నీకు చాలును, చాలు. నా నీకు కృప ద్వారా చాలును. నువ్వు జయిస్తావు, నువ్వు నడువు అంతే, నన్ను వెంబడించు, మిగతాది నేను చూసుకుంటా, నువ్వు నడువు, నువ్వు నీ వీక్నెస్ చూసి నడవమాక, అయితే నువ్వు ముందుకు వెళ్ళలేవు, అక్కడే ఆగిపోతావు. అందుకే మీరు చూడండి, క్రైస్తవులు చాలా మంది ఎదుగుతూ ఉంటారు, కొంతకాలం తర్వాత ఆగిపోతారు, ఇంకక్కడి నుంచి వాళ్ళకి గ్రోత్ ఉండదు. ఎందుకంటే వాళ్ళ ఆలోచన అంతా నేను బలహీనుణ్ణి, నేను ఇలాంటోడిని, అలాంటోడిని, నేను ఇలాగున్నాను, ఉంటాయి అని చెప్పాడమ్మా. కానీ ఈజ్ పర్ఫెక్టింగ్ యూ, ఆయన నిన్ను తయారు చేస్తున్నాడు. అప్పుడు సమస్తం ఆయన చేతికి అప్పచెప్పి, ప్రభు నీ కృప నాకు దయచేయి, ఇది నేను జయించాలంటే అది నీ కృప వలనే, నాకు అసాధ్యమని దేవుడు నీకు సాధ్యము కదా. ఇప్పుడు మనకి సాధ్యమైతే మనం చేయగలం కదమ్మా, మన బలంలో చేయగలిగితే చేస్తున్నాము, కానీ కొన్ని మనం విడిచిపెట్టలేము. అవి కట్టులు విప్పువాడు ఆయనే కాబట్టి, బంధకాల నుంచి విడిపించువాడు ఆయనే కాబట్టి, స్వస్థపరచువాడు ఆయనే కాబట్టి. అందుకే దేవుని సంగమా, మనము విశ్వాసుల్లాగా అక్కడే ఉండిపోకూడదు. శిష్యులుగా తయారు. మనకి వీలైనప్పుడు కాదు, మనకు అవసరమైతే ప్రభుని అడగడం కాదు, కష్టాల్లో ఉన్నప్పుడు ప్రభు దగ్గరికి మళ్ళీ తిరిగి వచ్చేస్తాం, మన అంత బాగున్నప్పుడు ప్రభుని వదిలేస్తాం. ఆ విధంగా జీవిస్తే ఆయనకి తెలియదమ్మా మనం ఎలా జీవిస్తున్నామో. విశ్వాసులకు యేసు గురించి తెలుసు, కానీ శిష్యులైతే ఆయనను వ్యక్తిగతంగా ఎరిగి ఉంటారు. వాళ్ళు యేసు అనే వ్యక్తి ఉందని తెలుసు వాళ్ళకి, విశ్వాసులకి, కానీ శిష్యులైతే అలా కాదు. బిలీవర్స్ నో అబౌట్ జీసస్, బట్ డిసైపుల్స్ వాక్ విత్ హిమ్, దే టాక్ విత్ హిమ్. అది ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్, అది ఎవరు నేర్పించేది కాదు. అది సహవాసంతో బ్రదర్ నువ్వు ప్రభుతో మాట్లాడు నేను వింటాను కాదు, అది వ్యక్తిగతంగా ఒక మనిషి ప్రభుతో కూర్చున్నప్పుడు, ప్రభు ఆయనతో మాట్లాడినప్పుడు, ఆత్మ ద్వారా మాట్లాడుతున్నప్పుడు నీకు స్వరము వినిపించాలి. అది వ్యక్తిగతంగా నీకు సహవాసం కలిగినప్పుడు. చాలా మందికి యేసుక్రీస్తు ప్రభు తెలుసు, అన్యులు కూడా తెలుసు, కానీ శిష్యులకైతే వ్యక్తిగతంగా వాళ్ళు ఎరిగి ఉంటారు. అందుకే పౌలు గారు అంటున్నాడు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:10, ఆయన ప్రభుని చూడలేదా? ఏమా ఏ విధము అపోస్తల కార్యం 9వ అధ్యాయంలో ఆయన దర్శించలేదా ప్రభు ఆయన్ని? దమస్కులో దర్శించండి. మరి ఆయన ఫిలిప్పీయులకు ఏం చెప్తున్నాడు చూడండి ఒకసారి. ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయంలో సమానుభావం గలవాడనై ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలో పాలువాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఆమేన్. ఆయన అన్ని విషయాల్లో ప్రభుని ఎరిగి ఉండాలి. ఆయన అన్ని మహిమ విషయంలో కాదనమ్మా, శోధన విషయంలో కూడా ఆయన ఎరిగి ఉండాలంట. ఆయన మరణంలో ఎరిగి ఉండాలి, ఆయన పునరుద్ధానంలో ఎరిగి ఉండాలి, అన్ని విషయాలు అనుభవించాలి అని ఆశపడుతున్నాడు మన పౌలు గారు. That I may know him and the power of his resurrection. మనం ఏంటంటే శ్రమల్ని వదిలిపెట్టి అన్ని మంచిగా కావాలి మనకి. అప్పుడు మనం శిష్యులమా విశ్వాసులమా? విశ్వాసులమే అయిపోతాం. అడగండి. అది ఈ మాట దేవుడు మనతో మాట్లాడే మాటలు మన జీవితాన్ని పరిశీలన చేసుకోవటానికి. మనం ఇంకా విశ్వాసులుగానే ఉండిపోతున్నామా, లేకపోతే మనము శిష్యులుగా అనుదినము మార్చబడుతున్నామా అనేది. బికాస్ డిసైపుల్స్ they know him, they talk to him and he talks back to them. That's a true disciple. మరి ఇందాక విన్నారు కదా పరిశుద్ధాత్మ సహవాసం గురించి విన్నారు కదా. మరి పరిశుద్ధాత్మ సహవాసం ఏంటమ్మా? ఎంతమంది సహవాసం కలిగి ఉన్నారు పరిశుద్ధాత్మతో? పరిశుద్ధాత్మ దేవుడు ఏదైనా నూతనం నీకు తెలియపరుస్తున్నాడా?
నూతన విషయాలు నువ్వు కూర్చున్నప్పుడు, కామ్గా కూర్చున్నప్పుడు నువ్వు ఆయన స్వరము వినగలుగుతున్నావా? ఆయన దేవుడు వాటిలోని తీసుకొని నీకు బోధిస్తున్నాడా? మీరు ఆలోచించండి. దేవుని సంగమా, సహవాసం అంటే ఆషామాష కాదు. ఆయనతో సహవాసం చేయటం అంటే ఆషామాష కాదు. మనం ఆయన్ని కంప్లీట్‌గా, డెడికేటెడ్‌గా, డివోషనల్‌గా మనం ఆయన ఆరాధించే విధానం నేర్చుకోవాలి. అప్పుడు ఆయన మన మధ్యలోకి వచ్చి సహవాసం మనతో చేస్తానని చెప్పాడు. హల్లెలూయా. అంటే విశ్వాసులు యేసుని రక్షకుడుగా వాళ్ళు కోరుకుంటారు వాళ్ళ జీవితంలో. శిష్యులైతే అలా కాదు. ఆయన రక్షకుడిగే చూడరు వాళ్ళు. ఆయన ప్రభువుగా. గమనించండి, తేడా ఉంది. సమ్ పీపుల్ నో హిమ్ యాజ్ ఎ సేవియర్, బట్ సమ్ పీపుల్ నో హిమ్ యాజ్ లార్డ్ గాడ్. తేడా ఉంది దేవుని సంగమా. లూకా సువార్త 6వ అధ్యాయం 46వ వచనం చూడమ్మా. 6 6:46. నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? ఎందుకు? నేను చెప్పిన మాటలు మీరు పట్టించుకోరు. నేను చెప్పిన మాటకి లోబడరు. నేను చెప్పిన మాట మీరు చెయ్యరు. మరి నన్ను ప్రభువు అని పిలుస్తున్నావు? అదే గనక నేను నీ ప్రభువు అయితే, నా మాటలు, నన్ను ప్రేమించిన వారు నా యొక్క ఆజ్ఞల్ని గైకుంటారని మీకు తెలియదా? నేను గైకొంటారు. చెప్పలేదా వాక్యంలో? వై డు యూ కాల్ మీ లార్డ్ లార్డ్ అండ్ డు నాట్ డూ ద థింగ్స్ దట్ ఐ సే? రేపు ఆ మాట ఎంత భయంకరంగా ఉంటుందమ్మా. రేపు ఒకవేళ అది వినాలనుకుంటే అది ఇప్పుడే అంత భయంగా ఉండాలంటే రేపు ఆయన మనుషులకి చెప్పినప్పుడు ఎంత భయంకరంగా ఉంటుంది ఆ మనిషికి. నువ్వు ఎవరో నాకు తెలీదు. నువ్వు ఎందుకు నన్ను ప్రభు ప్రభు అంటున్నావు? అసలు నువ్వు ఎవరో నాకు తెలీదు. నువ్వు ప్రభు అనంగానే ప్రభు అధికారానికి లోబడాలి. ప్రభు ఒక మాట నువ్వు గైకొని జీవించాలి. నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును ఎవరిని పోలి ఉండునో మీకు తెలియచేతును. ఆమేన్. చూసారా ఆమేన్. దేవుని సంగమా? ఆయన మాటను వినగలిగితే, చేయగలిగితే, దాని ప్రకారం వాటికి నడవగలిగితే ఎవడు పోలిన వారుగా నువ్వు ఉన్నావో నువ్వు తెలుసుకుంటావు. క్రీస్తుని పోలిగా ఉంది. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దేవుని సంగమా, విశ్వాసులకి శిష్యులకి చాలా తేడా ఉంది. ఆమేన్. విశ్వాసులందరూ వాళ్ళు ఏమంటారంటే, విశ్వాసులు రక్షకుడుగా చూస్తారు కానీ మందిరానికి వెళ్తారు. కానీ శిష్యులైతే మందిరముగానే జీవిస్తారు. దేహమే మందిరంగా చేస్తారు. వాళ్ళకి వాళ్ళ దేహమే మందిరము. మీ తేడా తెలియాలి మీకు. మనం మందిరంకి వెళ్దామండి, మనం మందిరము అమ్మా. ఇది యాక్చువల్గా మందిరము. అది మనం కూడుకునే చోట. స్థలం. Amen. Believers attend church, but disciples become the church. Always remember that. God is in them. They know that they are the body. Their body is a temple of God. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 27వ వచనం చూడమ్మా. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరు వేరుగా అవయములై ఉన్నారు. చదవమ్మా. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తులుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయువారిని గాను, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారిని గాను, కొందరిని ఉపకారములు చేయువారిని గాను, కొందరిని ప్రభుత్వములు చేయువారిని గాను, కొందరిని నానా భాషలు మాట్లాడేవారిని గాను నియమించెను. ఆమేన్. ఆమేన్. అందరూ ఎందుకంటే మనం సంఘము. అది కాదు, మన వెళ్ళే చోట సంఘం కాదు. ఆ సంఘము మనమై ఉంటే ఈ ఆలయము ఆయనది. ఇది ఆయన సొత్తు. ఇది ఆయన నివసించే స్థలము. ఆయన మనకు దాగు స్థలం అయితే ఇది ఆయన నివసించే స్థలము. ఈ నివసించే స్థలము
వాళ్ళు శిష్యులు ఏం చేస్తారంటే దీన్నే మందిరంగా వాళ్ళు భావిస్తారు. అది కాదు మందిరము. ఇది మందిరము. ఆయన మందిరం ఇది. దీంట్లో ఆయన నివసించాలని ఆశపడుతున్నాడు. కొంతమంది ఆయన్ని స్వీకరించకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు చేసే వేషాలన్నీ బయటపడతాయని. అదే ఇది మందిరం అయితే వాళ్ళు పరిశుద్ధులుగా వాళ్ళు జీవిస్తారు. ఎందుకంటే పరిశుద్ధమైన దేవుడు నివాసం చేయడానికి వచ్చాడు కాబట్టి వాళ్ళు పరిశుద్ధులుగానే జీవిస్తారు. మనం పరిశుద్ధులుగానే ఉండాలి. ఇది ఆయన ఆలయము అని చెప్పేసి దేహమే వాళ్ళు దేవుని ఆలయం. జాగ్రత్తగా వాళ్ళ నడక చాలా జాగ్రత్తగా వేసుకుంటూ వెళ్తారు. ప్రతి అడుగు జాగ్రత్తగా వేసుకుని వెళ్తారు. ఎందుకంటే ఈ మందిరం ఎప్పుడు శుద్ధికరంగా ఉండాలని వాళ్ళ ఆశ. దేవుడు ఎల్లప్పుడూ నివసించాలని ఆశ. దేవుడు వాళ్ళ నుండి మాట్లాడాలని ఆశ. దేవుడు వాళ్ళ నుండి కార్యములు చేయాలని ఆశ. ఎందుకంటే ఇది ఆయన మందిరం. ఆయన వచ్చి నివసిస్తే మనం చెప్పేది ప్రతిదీ ఆయన వాటిలో నుంచి తీసుకొని చెప్పాలి కదా. మన సొంత ఆలోచనలు చెప్తే ఏమొస్తుంది చెప్పండి ప్రజలకి? ఆయన వాటిలోని తీసుకొని మనం బోధించాలి తప్ప మన సొంత ఆలోచన ద్వారా మనం బోధిస్తే ఏమొస్తుందమ్మా? ఆయన వాక్యమే కదా జీవం ఉంది. మార్పు మనుషులకు రావాలంటే ఆయన మనలో ఉండాలి. ఆయన మనలో ఉంటే గనక మనల్ని వాడుకుంటాడు. దేవుని సంగమా, దానికి దీనికి తేడా చూడండి. విశ్వాసులకి శిష్యులకి ఉన్న తేడా ఈ Amen. Always believers want to comfort. They are all comfort centered. వాళ్ళకి ఎప్పుడు కంఫర్ట్గానే జీవించాలని. విశ్వాసులు మీరు చూడండి, సౌకర్యాల కొరకే వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. దానికే ప్రాముఖ్యత ఇస్తారు. కానీ శిష్యులు అలా కాదు. శిష్యులైతే దేవుని పరిచారకులుగా ఆ లక్షణం పెట్టుకుంటారు. పరిచర్య చేయడానికి పరిచారకులుగా ఎప్పుడు మనకి ఏంటంటే బిలీవర్స్కి ఏంటంటే వాళ్ళు కంఫర్ట్గా జీవించాలని. yes. వాళ్ళకి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కంఫర్ట్ ఉండాలి. వాళ్ళకి ఒక కుర్చీ ఉండాలి. ఆ కుర్చీ ఉంటేనే కూర్చుంటారు దాని మీద. అవును. గమనించారా? వాళ్ళకి హోదాలు కావాలి. గౌరవం. ఆయనకి పెద్ద కుర్చీ పెడితేనే ఆయన వస్తాడు. ఆయన్ని అందరి ముందు ఏం చేయాలి? ఎలివేట్ చేయాలి ఆయన్ని. కానీ శిష్యులైతే అలా ఉండరమ్మా. తగ్గించుకోండి. వాళ్ళు చెప్పే పని వచ్చి దేనికైతే వచ్చారో అది చేసుకుంటూ వెళ్ళిపోతారు అంతే. చెప్తాం. వాళ్ళు మీరు వాళ్ళకి హోదా ఇచ్చినా కంఫర్ట్ ఇవ్వకపోయినా వాళ్ళు అసలు పట్టించుకోరు. వాళ్ళ పని ఏంటంటే దే ఆర్ ఆన్ అ మిషన్. వాళ్ళు ఎప్పుడు మిషన్ సెంటర్డ్గా ఉంటారు. డిసైపుల్స్ ఆల్వేస్ రిమెంబర్ దట్. తేడా మీకు తెలిసిపోయింది. మీరు గమనించండి, ఈ లోకంలో మీకు తేడా తెలియాలి. వాళ్ళు దే ఆర్ ఆల్వేస్ ఆన్ అ మిషన్. డిసైపుల్స్ ఇస్ ఆల్వేస్ టు కమ్ టు గ్లోరిఫై గాడ్. దే విల్ గ్లోరిఫై గాడ్ అండ్ దే విల్ గో. వాళ్ళు ఏం చేస్తారంటే దేవుడిని మహిమపరిచి వాళ్ళు వెళ్ళిపోతారు. వాక్యం చెప్పి దేవుడి నామాన్ని మహిమపరిచి వాళ్ళు వెళ్ళిపోతారు. అక్కడ దేవుడు కార్యాలు చేయమంటే వాళ్ళు ప్రార్థన చేస్తారు, కార్యాలు జరుగుతాయి, వాళ్ళు వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళకి దేవుడికే మహిమ కలగాలి. వాళ్ళకైతే దేవుడి పరిచర్యే, వాళ్ళకైతే దేవుని రాజ్యమే, వాళ్ళకైతే ఏది కనుక దేవుణ్ణి వాళ్ళు సెంటర్గా మాట్లాడతారు. దే ఆర్ గాడ్ ఫోకస్డ్ పీపుల్. దే ఆర్ నాట్ వరీడ్ అబౌట్ పీపుల్. వాళ్ళని హెచ్చిస్తారో తగ్గిస్తారో అనేది పట్టించుకోరు శిష్యులు. కానీ విశ్వాసులైతే వాళ్ళు నేర్చుకోలేదు కాబట్టి వాళ్ళకి హోదా ఇవ్వకపోతే పెద్ద పని అయిపోతుంది. అది పెళ్ళిళ్ళలో కానీ లేక ప్రేయర్ మీటింగ్లో కానీ ఆయనకి ఇవ్వాల్సిన ఇది ఇస్తేనే అబ్బా ఆయనకి ఎంతో ఆనందంగా ఉంటుందో. కాదు దేవుని సంగమా. ప్రభు ఎక్కడికి వెళ్ళినా ఆయన పెళ్ళిళ్ళకి వెళ్దా మామూలుగా పక్కన వెళ్ళి కూర్చున్నాడు, సైడ్కి వెళ్ళి కూర్చున్నాడు. అవసరం వచ్చినప్పుడు సమయం వచ్చినప్పుడు మాట్లాడాడు. ఎప్పుడు దేవుడు సమయం మీద ఆధారపడ్డాడు. పిలిస్తే వచ్చాడు, పిలవకపోతే వదిలేశాడు. ఎప్పుడు హోదా గురించి ఆయన ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే ఒక దినాన్న దేవుడు నిన్ను ఎక్కడ కూర్చోబెడతాడో నీకు తెలియాలి. దేవుని సంగమా, నువ్వు ఇక్కడ హోదా గురించి పట్టించుకుంటున్నావు. దేవుడు నీకు ఇచ్చే హోదా మామూలు విషయం కాదది.
సమస్తం జయించిన వారు ఆయన కుడి కుడి పార్శ్వము కూర్చుంటారు. నామానికి మహిమ కలుగును గాక. ఆమె ఆమేన్. వాళ్ళు ఆమేన్. దానికోసం జీవిస్తున్నారు. వాళ్ళు ఈ లోకం ఉన్న మర్యాదల కొరకు చూడట్లేదమ్మా. విశ్వాసులకి అలా ఉంటాయి, కానీ శిష్యులకు అలా ఉండదు. ఇవాళ మన మధ్యలో బ్రదర్ ఉన్నాడు, ఈయన ఉన్నాడు, ఆయన స్టేజ్ మీద ఆహ్వానిద్దాం అని చెప్పి ఆయన మెల్లిగా వచ్చి అందరి ముందు కూర్చుంటాడు. మన ప్రభు మన మధ్యలో ఉన్నాడు, ఆయన మహిమపరచండి అని చెప్పేవారు లేరు. ఎందుకమ్మా? వేషధారణ కనపడుతూ ఉంటది. మనుషులు కనపడరు కదా, మనం మౌనంగా ఉండాలి. ఆయన సంఘం ఆయన మార్చుకుంటాడు, కానీ మనం ప్రార్థన చేయాలంతే. కానీ నేను తేడా చెప్తుంది ఏంటంటే, విశ్వాసులకి శిష్యులకి ఉన్న తేడా. వాళ్ళు పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. మత్తయి సువార్త 28:9-19 ప్రకారంగా దేవుడు వాళ్ళని ఏది ఆజ్ఞాపించాడో అదే చేస్తారు. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తీసం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఆమేన్. చూసారా, ఆయన ఏది వాళ్ళకి ఆజ్ఞాపించాడో అదే బోధించమన్నాడు. అది ఏది బోధించమన్నాడో శిష్యులు మనకి తెలియపరిచారు. వాళ్ళ లేఖనముల ద్వారా, వాళ్ళ రాసిన గ్రంథాల ద్వారా మనకి తెలియపరిచారు. వాటిలోంచి మనం కూడా తీసుకొని మనం బోధించాలి. దేవుని సంగమా, రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు. 12:2 అండి. 12:1-2 అమ్మా. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఆమేన్. మీరు గమనించండి దేవుని సంగమా, విశ్వాసులు రక్షణతో తృప్తి పొందుతారు, కానీ శిష్యులైతే పరివర్తన, రూపాంతరం అంతరంగం మారాలి, వాళ్ళు రూపాంతరంగా మారాలి అని ఆశపడతారు. మీరు గమనించారా? ఈ లోక మర్యాదని అనుసరించు మాక అన్నాడు, కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ లోపల ఉంది చూసారా, అంతరంగం మార్చబడాలని వాళ్ళ ఆశ. ఆ దేవుని యొక్క మహిమని వాళ్ళు పాత విధంగా జీవించాలని ఇష్టపడరమ్మా. అసలు అనుదినము వాళ్ళ రూపాంతరంగం మార్చబడాలని, వాళ్ళు ఒక దేవుని యొక్క పోలిన వారుగా వాళ్ళు జీవించాలని వాళ్ళు ఇష్టపడుతూ ఉంటారు. నాకు కావాల్సింది నా ప్రభువే, నాకు కావాల్సింది మార్పు, నాలో ఉన్న బలహీనతలను పోవాలి అని ఆశపడేవారు. వాళ్ళ అంతరంగంలో వాళ్ళు కోరుతుంది అదే. కానీ వీలైతే రక్షణతో చాలే. ఎందుకమ్మా 5-4 మినిస్ట్రీ ఇచ్చాడో స్పష్టంగా చెప్తున్నాడు కదా మీ ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో. ఆ 5-4 మినిస్ట్రీ ఇవ్వడానికి కారణం ఏంటి? ఎందుకు ఆయన అపోస్తులను ఇచ్చాడు, ప్రవక్తలను ఇచ్చాడు, ఇంకెంతమందిని ఇచ్చాడమ్మా? 5గురినండి. ఎవరమ్మా వాళ్ళు? ఉపదేశకులు, అపోస్తులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు, ఉపదేశకులు. మరి ఈ 5-4 మినిస్ట్రీ ఇచ్చింది దేనికి? పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు. పరిశుద్ధులు సంపూర్ణత. ఎవరి సంపూర్ణతలోకి? క్రీస్తు సంపూర్ణతలోకి. ఆయన సంపూర్ణకు సమాన భావం కలవారు. క్రీస్తు దేవుని కుమారుడు అని బైబిల్ చెప్తుంది లూకా సువార్త 1వ అధ్యాయంలో. ఆ కుమారుడు దేవుడి కుమారుడు రూపంలోకి మనం మార్చబడాలి. క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవార మగు వరకు ఆయన ఇలాగూ నియమించెను. ఇలాగా నియమించున్నాడు, అందుకే నియమించాడు. సంఘంలో అపోస్తులు ఉంటారు, సంఘంలో ప్రవక్తలు ఉంటారు, సంఘంలో అనేక మందిని లేవనెత్తడానికి కారణం ఏంటంటే మీరు దేవుని యొక్క ప్రభు ఆయన కుమారుడు స్వరూపంలోకి మార్చబడడానికే ఆయన ఇచ్చాడు 5-4 మినిస్ట్రీ. ఎందుకంటే ఎవరు ఆఫీస్ వాళ్ళది, ఎవరు నడిపింపు వాళ్ళది. ప్రతి ఆఫీస్కి ఒక ప్రత్యేకత ఉంది. ఆయన ఇచ్చిన 5-4 మినిస్ట్రీలో ప్రతి వారికి ఒక స్థానం ఇచ్చాడు, ఒక అర్హతనిచ్చాడు. వాళ్ళు ఏం చేయాలంటే వెళ్ళి క్రీస్తు సంపూర్ణతలకు మార్చబడుతున్నారు లేదని ఎవరన్నా వచ్చి మిమ్మల్ని అడిగారమ్మా?
ఇంతకాలం సంఘంలోకి వెళ్తున్నావు కదా, ఎప్పుడైనా కాపరి వచ్చి నీ పక్కన కూర్చొని, అమ్మా నువ్వు ఎంతవరకు క్రీస్తు స్వరూపంలో మార్చబడ్డావు, ఇంకా పాతవి ఇంకా ఉన్నాయమ్మా అని అడిగేవారు ఉంటారమ్మా మనలో? ఉంటారు. ఆ? నీ ఆత్మీయ స్థితి ఎలా ఉందో అడిగేవాళ్ళు ఉంటారా? ఎంతవరకు నువ్వు మార్చావు, ఇది వరకు ఎలా ఉండేవాడు ఇలా అలాగే ఉంటున్నావమ్మా అని అడిగేవారు ఉన్నారమ్మా? ఇది వరకు నువ్వు ప్రేమించలేకపోయావు కదా, ఇప్పుడన్నా కొంత మనుషుల్ని ప్రేమిస్తున్నావమ్మా? ఇది వరకు నీ భర్తని సరిగ్గా చూడలేదు కదా, ఇప్పుడన్నా నీ భర్త చూస్తున్నాడమ్మా? ఇది వరకు నీ భార్యను సరిగ్గా చూడలేదు కదా అయ్యా, ఇప్పుడన్నా నీ భార్యని సరిగ్గా చూస్తున్నావా? వచ్చి కూర్చుని పక్కన కూర్చుని మనతో మాట్లాడే వాళ్ళు ఉన్నారమ్మా? లేదు. వాళ్ళకంతా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు, వాక్యం చెప్పేస్తారు, ఇంకా అయిపోయింది వాళ్ళ పని. నువ్వు మారావా లేదా అనేది అసలు ఎవ్వరూ పట్టించుకోరు. కానీ పట్టించుకునేవాడు ఒక్కడే, పరిశుద్ధాత్మ దేవుడు. ఆత్మదేవుడు. ఆయన ఒక్కడేనమ్మా. ఎందుకంటే శక్తి గలవాడు ఆయనే. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చూడమ్మా. 3:12 సార్. ఆ, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకనుద్దేశించు వారందరూ హింస పొందుదురు. ఏదమ్మా మళ్ళీ చెప్పమ్మా. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకనుద్దేశించు వారందరూ హింస పొందుదురు. కానీ విశ్వాసులు దాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారు, ప్రయత్నిస్తారు. చూసారా? కానీ శిష్యులైతే క్రీస్తు కోసం వాటిని ఓర్పుతో భరిస్తారు వాళ్ళు. అది తేడానమ్మా. మనం ఎప్పుడు శ్రమల్ని తప్పించుకోవాలని, ఆ శ్రమల్లో నుండి నా దేవుడు ఎలా బయటికి తీసుకొస్తాడనేది మీరు ఒకసారి చూడాలి. ఆ మహిమని మీరు చూడాలి. ఈ యొక్క పరిస్థితి నుంచి నా దేవుడిని ఎలా తీసుకొస్తాడు బయటికి అనేది నువ్వు మౌనంగా ఉంటే, ఆయన విశ్వసిస్తే ఆ శక్తి నువ్వు కూడా పొందుకుంటావు. నీకు ఆయన ఇచ్చే శక్తి ద్వారా నువ్వు దాంట్లోంచి బయటికి రావాలి. కానీ తప్పించని అడుగుతూ ఉంటారు. తప్పించమని ఉంటే ముందు దేవుడు ప్రభుని తప్పించేవాడు శిలువ దగ్గరికి వెళ్ళకుండా. ఇది నీకు ఇష్టమైతే నా ఈ విషయం నుంచి తప్పించాయి అని అడిగాడు. కానీ నీ చిత్తము జరుగును గాక అని చెప్పాడు. అది తేడమ్మా శిష్యులకి విశ్వాసులకి. కొద్దిగా కొన్ని దినాలు కష్టాలు వచ్చినా భరించలేకపోతున్నాం, భరించలేకపోతున్నాము. కానీ బైబిల్ ఏం చెప్తున్నాడమ్మా తిమోతికి సార్? క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన వారందరూ హింస పొందుదురు అన్నాడు. ఆయన యందు భక్తితో. బిలీవర్స్ అవాయిడ్ సఫరింగ్, డిసైపుల్స్ ఎండ్యూర్ ఇట్ ఫర్ క్రైస్ట్. భక్తితో. అది తేడా. బిలీవర్స్ ఆల్వేస్ వాంట్ టు అవాయిడ్. వాళ్ళకి ఏది వచ్చినా ముందు దాన్ని అవాయిడ్. ఎందుకు వచ్చింది ప్రశ్న రావాలి. ఎందుకు వచ్చింది? నా ప్రభు నన్ను టెస్ట్ చేస్తున్నాడా? నా ప్రభు నేను ఎలా నిలబడతాడని చూస్తున్నాడా? ఆయనే కదా ఆ శ్రమలు దేని వలన వచ్చిందో ఒకసారి ఆలోచించావా? దాంట్లో ఆయనే బయటికి తీసుకొస్తాడు. అది యోబు ఆయన ఆలోచన విధానం అమ్మా. నిజంగా చెప్తున్నాం కదా, శిష్యులు కూడా అలాగే ఆలోచించారు. అందుకే శ్రమలు పొందినా ఏది అయినా కూడా, వాళ్ళు చెరసాల్లో పడినా కూడా వాళ్ళు ఆనందిస్తూనే ఉన్నారు. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, ఎల్లప్పుడూ ఆనందిస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళ కొరకు దేవుడు ఏం సిద్ధపరిచాడని వాళ్ళకి తెలుసు. మనుష్య హృదయమునకు గోచరము కాదు. అది వాళ్ళకి తెలుసు కాబట్టి దే ఎండ్యూర్డ్. వాళ్ళ ఎదురుగా ఏదొచ్చినా కూడా దాన్ని జయించుకుంటూ జీవించారు. ఆనందపడుతూ ఉన్నారు ప్రభు కొరకు. కానీ మనమైతే కొన్ని కష్టాలు వస్తే, అయ్యా అమ్మా సార్ ప్రార్థన చేయండి, సార్ అమ్మా ప్రార్థన చేయండి అమ్మా నా కొరకు, ఇది అందరినీ అడుగుతూ ఉంటాము. కానీ దాన్ని ఎండ్యూర్ చేయడానికి మనకి ఇష్టం లేదు. అది తొలగిపోవాలి అంతే. కష్టాలు తొలగిపోవాలి, అన్నీ తొలగిపోవాలి, అన్నీ మంచిగా ఉండాలి, మరి పరలోకం కావాలి. దేవుడు రాజ్యంలోకి అనేక మార్లు ఆయన చెప్తానే ఉన్నాడు.
ఆయన రాజ్యంలోకి వచ్చిన వారందరూ శ్రమలు పొందుతారని చెప్పాడు, బాధలు పడతారు అని చెప్పాడు, కష్టాలు నష్టాలు ఉంటాయి అని చెప్పాడు. చెప్పకుండా లేడు ప్రభు. కానీ దీని అందు మీరు సంతోషించి సంతోషించుడి. ఐ హావ్ ఓవర్కమ్ ద వరల్డ్. నీకు ఆ శక్తి నేను ఇస్తాను, ఆ ఓవర్కమింగ్ శక్తి నేను ఇస్తాను. ఎందుకంటే నేను సమస్తం జయించాను కాబట్టి ఆ కృప నేను నీకు నీకు కూడా ఇస్తాను. సమస్తము జయిస్తాను. కృపను అడుగు, ప్రభువా నాకు కృప కావాలి, కృప ఎంబడి కృప కావాలి, సమస్తము నేను కూడా జయించాలి నీ కృపను బట్టి. ఏమన్ అంతేగాని అయ్యా ఇది తీసివేయండి అయ్యా, ఇది తీసివేయండి అయ్యా, ఇది తీసివేయండి అయ్యా, ఆయన ఎందుకు తీస్తాడమ్మా? నీకు దాంట్లో ఏ గుణపాఠం నేర్పిస్తున్నాడో, మనకి ఏం నేర్పిస్తున్నాడో ఒకసారి కూర్చొని ఆలోచించండి. మికా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చూడు తల్లి. 6:8 అమ్మా. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా అడుగుచున్నాడు. ఆమేన్. ఆమేన్. దేవుడు అడిగే వాటిలో మనం అడగం. నాకు నా దేవుడు నా దగ్గర నుంచి ఏం కోరుతున్నాడని అడగం. కానీ మనకేమైంది, ఏం చేస్తామంటే వాట్ విల్ గాడ్ గివ్ మీ, దేవుడు నాకేం చేస్తాడు, దేవుడు నాకు ఏమి ఇస్తాడు, దేవుడు నాకు ఎలా ఇది స్వస్థపరుస్తాడు, దేవుడు నన్ను ఎప్పుడు ఇచ్చేస్తాడు, అది చేస్తాడని మనం అడగడం కాదు. ప్రభువా నీకేం కావాలి నా దగ్గర నుంచి అని ఎప్పుడైనా అడిగేవమ్మా? నా దగ్గర నుంచి నువ్వేం కోరుకుంటున్నావు? ప్రభువా నేను ఎప్పుడు నువ్వు నాకు ఇవ్వటమేనా, నేను నీకు ఇచ్చేదేం లేదా? ఆయన ఏం కోరుకుంటున్నాడు? న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా దేవుడు యెహోవా ఇంతే కదా ఆయన కోరుతుంది నీ దగ్గర నుంచి. నువ్వు అది కూడా చేయలేవమ్మా ఆయన కోసం. ఎప్పుడు ఆయన ఇవ్వాలి ఇవ్వాలి ఇవ్వాలి. ప్రభు నేను నీ కొరకు ఏం చేయాలి? ఎవరితోనో మాట్లాడమంటావా? నాకెవరైనా చూపించు, నేను వాళ్ళతో సువార్త మాట్లాడతా. అడుగుతున్నామమ్మా మనం. అది తేడానమ్మా. విశ్వాసులకి శిష్యులకి తేడా ఏంటంటే, విశ్వాసులు ఎప్పుడు దేవుని నుంచి పొందుకో, కానీ శిష్యులైతే దేవుడి రాజ్యాన్ని మనం ఎలాగ దాని ముందు తీసుకెళ్ళాలి, దేవుడి పిల్లల్ని ఎలా నడిపించాలి, దేవుడి యొక్క పనిలో నేను ఎలాగ పాలిభాగస్రవ్వి ఆయన నామాన్ని మహిమపరచాలి అని ఆలోచించేవారు చాలా తక్కువ మంది ఉంటారమ్మా. అందుకే మనం జీవించిన మరణించిన ప్రభు కొరకే అంటున్నాడు. ప్రభు కోసం. అంతే కదమ్మా, ఆయన చెప్పిన మాట అదే కదమ్మా పౌలు గారు. నేను జీవించిన ప్రభు కొరకే, మరణించిన ప్రభు కొరకే. Amen. If I live, I live for the Lord. If I die, I die for the Lord. Whether I live or die, I am the Lord's. నేను ప్రభు వారం అయి ఉన్నాము. మరి ప్రభు పని మనం చేయకపోతే ఎవరు చేస్తారు? పాస్టర్లే చేయాలా? సేవకులే చేయాలా? ఏమా ఎన్నో పనులు ఉన్నాయమ్మా దేవుడి రాజ్యంలో చేయటానికి. చాలా బాధ్యతలు ఉన్నాయి. కానీ ఆ బాధ్యతలు మోయటానికి మనం ఇష్టపడం. మనకెందుకులే, ఉన్నారు వేరే వాళ్ళు ఉన్నారు అని మనం దాన్ని దాటుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. బట్ లార్డ్, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? ఈ సంవత్సరం మనం దేవుడి కొరకు వాడబడాలి. ఒక్క ఆత్మని తీసుకురండి చాలు, మిగతా దేవుడు చూసుకుంటాడు. నీ కొరకు ప్రభు, నీ బిడ్డలను అడుగుతావు కదా, నీ బిడ్డలు ఆత్మరక్షణ కొరకు అడుగుతావు కదా, మరి వేరే వాళ్ళు కూడా రక్షణ పొందాలని నీకు ఇష్టం లేదా? ఒక్క ఆత్మతో నేను మాట్లాడే విధానం నాకు నేర్పించు. నీ కొరకు నేనేం చేయాలి? నా దగ్గర నుంచి నువ్వు కోరుతుంది ఏంటి? ఎప్పుడైనా అడిగావమ్మా? కానీ మనమైతే అని అన్నీ అడుగుతూ ఉంటాం చచ్చే వరకు అడుగుతూనే ఉంటాం. అందుకేనమ్మా శిష్యులకి విశ్వాసం తేడా అది.
ప్రార్థన చేసుకుందామా. ఈ కొద్ది మాటలు ప్రభు మన వెనికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. పరిశుద్ధుడా, మహోన్నతుడా,